వనామీ సాగులో ఈహెచ్పి గురించి మనం తెలుసుకుందామండి. రన్నింగ్ కల్చర్లో మనకి ఈహెచ్పి ఎఫెక్ట్ అయిందని ఏ విధంగా తెలుసుకుంటామంటే, మనం గమనించవలసింది ట్యాంక్లో ఉన్న రొయ్యలో సైజు వేరియేషన్ బాగా అబ్జర్వ్ చేస్తామండి. మనకి 3 నుంచి 4 రకాలు సైజు కనిపిస్తుంటుంది. అలాగే రోజులకు తగ్గ గ్రోత్ కూడా మనకి కనిపించదు. ప్లస్ మనకి రొయ్యను పట్టుకొని చూసినట్టయితే మెత్తగా కనిపిస్తుంటుంది. లూజ్ షెల్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని రొయ్యలను మనం తీసుకొని ల్యాబ్కి పంపించినట్లయితే వాళ్ళు అక్కడ మనకి పీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఈ పీసీఆర్ టెస్ట్లో మనకు వచ్చిన పర్సెంటేజ్ని బట్టి కల్చర్ని మనం అంచనా వేసుకోవచ్చు. ఈహెచ్పి వచ్చిన ట్యాంకుల్లో ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం ఏ విధంగా చూసుకుంటే, ఒక అరడుగు నుంచి 1 అడుగు వరకు వాటర్ పెట్టుకొని అందులో మనం హై పవర్ బ్లీచింగ్ అయితే 3 బ్యాగుల చొప్పున, లో పవర్ బ్లీచింగ్ అయితే 6 బ్యాగుల చొప్పున మనం బ్లీచింగ్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇచ్చుకోవాలండి. అది ఈవినింగ్ టైం అయినా పర్వాలేదు, మార్నింగ్ టైం అయినా పర్వాలేదు. ఇచ్చుకొని 2 days మనం అలా వాటర్ని ఉంచి దాన్ని గట్ల మీద తడపాలి. అలాగే అందులోనే పొటాషియం పెర్మాంగనేట్ మనం ఎకరానికి 10 నుంచి 20 kg చొప్పున ఇచ్చుకోవాలి. ఆ వాటర్తో కూడా మనం గట్లని తడుపుకోవాలి. అలా 2 రోజులు ఉంచిన తర్వాత ఆ వాటర్ని మనం బయటికి తోడేసుకొని ఫ్రెష్గా వాటర్ని పంప్ చేసుకొని, హ్యాచరీ నుంచి సీడ్ తెచ్చే ముందు రైతులు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నాణ్యమైన సీడు వాడుకుంటారని ఆశిస్తున్నాం. Dr. Grow, say yes to growth.